హలో అందరికి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం తగ్గిపోతుంది. అయితే ఈరోజు ఒక విషయం చెప్దామని ఈ వీడియో చేస్తున్నా. ఏంటో గుర్తుపట్టారా? త్రిబిల్వ పత్రం. దీని విలువేంతో ఇప్పుడు చెప్తాను. నేను చెప్పింది కాదు. మన చాగంటి గారు చెప్పిందే నేను చెప్తున్నాననమాట. అయితే కొన్ని వేల యజ్ఞాలు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, అలాగే కొన్ని వేల మందికి అన్నదానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, ఒక్క త్రిబిల్వ పత్రం స్వామికి సమర్పిస్తే అంత పుణ్యం వస్తుందట. దానికి ఒక శ్లోకం కూడా ఉంది. అది ఇప్పుడు మీతో నేను షేర్ చేసుకుంటా. మొదటగా అయితే స్వామికి సమర్పించేస్తున్నా. అయితే ఈరోజు సండే కదా, ఈరోజు సమర్పించచ్చా? మనం భక్తితో ఉంటే ఎప్పుడైనా సమర్పించవచ్చు. రేపు సోమవారం నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి. ఉదయాన్నే పూజకి అభిషేకానికి వస్తానో రానో, అందుకని ఇప్పుడే స్వామికి కడిగి ఉంచాను. కడిగి ఇవన్నీ రేపు మా ఇంట్లో అభిషేకానికి, ఇది ఒక్కటి ఇక్కడ అభిషేకానికి గుళ్ళో, ఇది గుడి కదా, స్వామికి అభిషేకానికి తెచ్చాను. కడిగి స్వామికి సమర్పిస్తా. ఇప్పుడు ఆ శ్లోకం చెప్తా అన్నారు కదా, చెప్తా. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిసైకైర్బిల్వ పత్రైశ్చ అచ్ఛిద్రై కోమల శుభై తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం దర్శనం బిల్వ వృక్షస్య స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం సాల గ్రామేషు విప్రేషు తటాకే వనకూపయోః యజ్ఞకోటి సహస్రానం ఏకబిల్వం శివార్పణం దంతికోటి సహస్రేషు అశ్వమేధ శతాని చ కోటి కన్య ప్రధానేన ఏకబిల్వం శివార్పణం ఏకంచ బిల్వ పత్రంచ కోటి యజ్ఞ ఫలం లభే మహాదేవస్య పూజార్థ ఏకబిల్వం శివార్పణం. ఈ లాస్ట్ లో ఉంది చూసారా, ఏకంచ బిల్వ పత్రంచ కోటి యజ్ఞ ఫలం లభేత్ మహాదేవస్య పూజార్థం ఏకబిల్వం శివార్పణ. ఈ శ్లోకం ఇంకా చాలా ఉంది, కానీ మనకు ఈ పుస్తకాల్లో మాత్రం ఇంతవరకే ఉంది. శ్రీ లలితా విష్ణు సహస్రనామ స్తోత్రములు అన్న పుస్తకంలో ఇంతవరకే ఉంది. మనం ఏదైనా ఇంకెక్కడైనా చూడగలిగితే, అంటే నేను టీవీలో చూసినట్లయితే ఇంకా ఎక్కువగానే ఉంది, ఇందులో మాత్రం ఇంత తక్కువగానే ఉందన్నమాట. అయితే ఇది ఇవన్నీ సోమవారం రోజునే కాదు, ఎప్పుడైనా ఎనీ టైం చదువుకోవచ్చు. మనం ఇంట్లో అభిషేకం చేసేటప్పుడైనా చదువుకోవచ్చు. ఇంట్లో చదువుకుంటే ఇంకా మన ఇంట్లో ఉన్న ఈ దరిద్రాలు ఇట్లాంటివన్నీ పోతాయి అన్నమాట. ఇక్కడ మనకు అభిషేకం జరిగే చోట చదివితే ఇంకా అంతకంటే ఎక్కువగా మనకి పుణ్యం అనేది వస్తుంది. కొంచెం భక్తి కూడా యాడ్ అవుతుంది. ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళడానికి ప్రయత్నించండి. అలా వెళ్ళడం ద్వారా మీకున్న నెగిటివ్ ఎనర్జీ అనేది దూరం అయిపోతుంది. ఓకేనా? నేనైతే ప్రతి సోమవారం రావడానికి ప్రయత్నిస్తున్నాను, చేస్తున్నాను. కానీ ఇలాంటి సందర్భాలలో ఉంటాయి కదా కొన్ని సందర్భాలు, అలాంటి సందర్భాల్లో మాత్రం రాలేకపోతున్నా. రేపు కూడా నా శివయ్య నన్ను రప్పించుకుంటే వస్తాను, లేదు అనంటే ఇంట్లోనే అభిషేకం ఉంది, ఇంట్లో చేసుకొని ఇక్కడికి వస్తాను. కానీ ఇంట్లో చేసుకొని ఇంకా హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తే వెళ్ళాలి. ఇంకా అంతా శివయ్య దయ్య. మామూలుగా టైఫాయిడ్ వస్తే ఎన్ని రోజులు తగ్గుతుంది? 11 రోజులు అంటున్నారు, కానీ నాకు ఒక్క రోజులో తగ్గిపోయింది. అంతా నా శివయ్య ఆశీర్వాదం కదా. నమస్కారం.